ముఖంపై ట్యానింగ్ తోటి ఇబ్బంది పడుతున్నారా? ట్యానింగ్ తోటి ఉన్నప్పుడు మనకి లేజర్ పీల్స్‌తో పాటు ఇంజెక్షన్స్ తీసుకోవచ్చా? గ్లూటథైన్ తీసుకోవచ్చా? అని చాలా మందికి సందేహాలు, అపోహలు ఉంటాయండి. వీటన్నిటికి క్లియర్ చేయటానికని నేను మీ ముందుకొచ్చానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్‌లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలా మందికి ట్యానింగ్ తోటి ఇబ్బంది పడుతూ ఉంటారండి. ట్యానింగ్ తోటి ఇబ్బంది పడుతున్నప్పుడు నలుపు బాగా విపరీతంగా వస్తూ ఉంటుంది. ట్యానింగ్ బాగా నలుపు వచ్చినప్పుడు మనకి చర్మానికి బాగా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాం మనము. అలాంటప్పుడు మనకి ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి అని ఆలోచిస్తుంటారు చాలా మంది. ఎన్నో లక్షలాది మంది మనకి ఎండకి వెళ్తున్నప్పుడు, సూర్యుడు వెలుతురులో కూర్చున్నప్పుడు, అలానే మనకి పొల్యూషన్ డస్ట్ కి డ్యామేజ్ అవుతున్నప్పుడు చర్మంలో నలుపు అనేది విపరీతంగా మారుతూ ఉంటుంది. అలాంటప్పుడే మనకి గ్లూటథైన్ ఇంజెక్షన్స్ అనేటివి చాలా మంచిగా పనిచేస్తూ ఉంటుంది. మంచిగా గ్లూటథైన్ 600 mg అనేది మనకి యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్ కి బాగా పనిచేస్తూ ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్ అనేది ఎందుకు తీసుకుంటాం? మనకి వైటమిన్ సి ఎందుకు అవసరం? అలానే మనకి గ్లూటథైన్ కూడా ఆ విధంగానే అవసరం అన్నమాట. గ్లూటథైన్ అనేది మనకి లివర్ లో ప్రొడక్షన్ అనేది ఎప్పుడు అవుతూ ఉంటుందండి. ప్రతిరోజు అవుతున్న దానికి కొద్దిగంత గ్లూటథైన్ అనేది మనకి ఇస్తూ ఉంటాం. ఇది ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, న్యూరల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వాళ్ళకి అది ఎక్కువగా ఇస్తూ ఉంటారు. మన చర్మంలో నలుపు ఉన్న వాళ్ళకి మనకి అది చేస్తున్నప్పుడు కొద్దిగా బెనిఫిట్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుందన్నమాట. ఈ విధంగా చర్మంలో మనకి నలుపుని తగ్గించటానికని మనము గ్లూటథైన్ అనే దానికంటే మనకు అక్కడ జరుగుతున్న యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీని బాగా తగ్గించటానికని గ్లూటథైన్ పవర్ఫుల్గా పనిచేస్తూ ఉంటుందన్నమాట. ఇట్ ఈస్ వెరీ వెల్ నోన్ యాజ్ ఏ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్. అది ఏం చేస్తామనంటే మనకి ఇంట్రావీనస్గా ఇంజెక్షన్స్ ఇస్తున్నప్పుడు మనకి గ్లూటథైన్ అనేది బాడీలో సర్క్యులేషన్ అవుతూ ఉంటుందండి. సర్క్యులేషన్ అయినప్పుడు మనకి చర్మంలో అక్కడ ఉన్న ఎక్కువ ఆక్సిడేటివ్ డ్యామేజ్ ఏదైతే జరుగుతూ ఉంటుందో దాన్ని అది కంట్రోల్ చేస్తూ ఉంటుందన్నమాట. ఏ విధంగా కంట్రోల్ చేస్తుంది అని అంటే చర్మానికి మనకి అక్కడ నలుపు ప్రొడక్షన్ కావటానికని సన్లైట్లో ఉన్న అల్ట్రావైలెట్ రేడియేషన్ అనేది చర్మం పైన పడుతూ ఉంటుందండి. ఈ అల్ట్రావైలెట్ రేడియేషన్ అనేది మనకి చర్మం పైన పడుతున్నప్పుడు మనకు అక్కడ నలుపు అనేది మెలనిన్ అనేది ప్రొడక్షన్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఆ నల్ల కణాలు ఎక్కడైతే మనకు ఆ ప్రొడక్షన్ అవుతుందో అక్కడి నుంచి ఆ నల్ల కణాలు అక్కడంతా మనకి నలుపుని ప్రొడక్షన్ అయ్యి చేసి ఒక లేయర్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది. ఈ లేయర్ లాగా ఫామ్ అయినప్పుడే మనకు అదంతా గట్టిగా ఫామ్ అవుతుంది. ఇలా గట్టిగా ఉన్న దానికి ఈ లేయర్కి మెలనిన్కి మనకి చర్మంలో మనకు అక్కడ నలుపు కాకుండా ఉండటానికని మనం మంచిగా సన్ స్క్రీన్ పెట్టుకోవాలండి. నైట్ టైం సీరమ్స్ అలాగే గ్లూటథైన్ టాబ్లెట్స్, వైటమిన్ సి కూడా యూస్ చేయాలి. టాబ్లెట్స్ వేసుకున్నప్పుడు మనకు అది పేగుల్లో ఉన్నప్పుడు అది బాగా అరిగిపోయి లివర్కి వెళ్ళేటప్పటికి అది బాగా కరిగిపోతుంది అనమాట. అందుకోసమనే ఐవి ఇంజెక్షన్స్ ఇస్తే మనకు అది బాడీలో అన్ఆక్సిడైజ్డ్ ఫామ్గా, అన్సింథసైజ్డ్ ఫామ్గా మనకి అక్కడ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది అనమాట. అక్కడ మంచిగా ఓపెన్గా మనకి అక్కడ మంచి గ్లూటథైన్ అనేది యాక్టివిటీ పెరుగుతుందన్నమాట. అందుకోసమనే ఐవి గ్లూటథైన్ అనేది బాగా బెనిఫిట్ వస్తూ ఉంటుందండి. ఇక్కడ అల్ట్రావైలెట్ రేడియేషన్ ఏదైతే మెలనిన్ దగ్గర వస్తుందో అండి అక్కడ ఫ్రీ రాడికల్ ఆక్సిజన్ స్పీషీస్ అనేది ప్రొడక్షన్ జరుగుతూ ఉంటుంది. ఈ ఫ్రీ రాడికల్ ఆక్సిజన్ స్పీషీస్ అనేది అక్కడ ప్రొడక్షన్ అయినప్పుడు అక్కడి నుంచి ఆ గ్లూటథైన్ అనేది బాగా క్వెంచ్ చేస్తూ ఉంటుందన్నమాట. అలా చేయటం తోటి చర్మంలో మనకు అక్కడ ఉన్న నలుపు అంతా నెమ్మదిగా కరుగుతూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనం జాగ్రత్తలు చేసుకోవాల్సింది ఏంటంటే అండి గ్లూటథైన్ అనేది మంచిగా ఖచ్చితంగా తీసుకుంటూ ఉంటే నెల మనకి కాకుండా వారానికి ఒకసారి మనం తీసుకోవాలండి. ఒకవేళ మీరు సుదూర ప్రాంతాల నుంచి వస్తే వచ్చినప్పుడైనా మీరు తీసుకుంటూ ఉంటే బెనిఫిట్స్ అనేటివి ఎక్కువగా వస్తూ ఉంటుందండి. సో చర్మంలో మనకి నలుపు అనేది ఎక్కువగా మనము ఉన్నప్పుడు ఎక్కువ నంబర్ ఆఫ్ సెషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వారానికి ఒకసారి 12 వారాలు కానీ 16 వారాలు కానీ మినిమం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే 3 నెలల నుంచి 4 నెలలు ఖచ్చితంగా తీసుకోవాలండి. ఆ తర్వాత వచ్చిన రిజల్ట్‌ని బట్టే మనం ముందుకెళ్ళాలా లేదా అనేది అప్పుడు నిర్ణయిస్తాం. దేనికైనా రెస్పాండర్స్ ఉంటారు కదండీ! నాన్ రెస్పాండర్స్ ఉంటారు కదా! ఇవాళ మనకి తీసుకున్నప్పుడు మనకి ఇప్పుడు ఉదాహరణకి జ్వరంకి బిళ్ళలు ఇస్తాం. జ్వరంకి బిళ్ళలు ఇవ్వంగానే ఇమ్మీడియేట్‌గా తగ్గుతుందా? తగ్గదు. ఒక్కొక్కసారి అసలుకి రానే రాదు, పనే చేయదనమాట. అలాంటప్పుడు ఏం చేస్తారు? టాబ్లెట్స్‌ని మారుస్తారు. అప్పుడు రెస్పాండ్ అవుతారు. అలానే గ్లూటథైన్ కూడా అంతేనండి. రెస్పాండర్స్, నాన్ రెస్పాండర్స్ అనేవాళ్ళు ఉంటారు. దానికి ఖచ్చితంగా మనకి 3 నెలలు, 4 నెలల వరకు తీసుకుంటే మనకి రిజల్ట్స్ అనేటివి మనకి ఎలా ఉంది అన్న దాన్ని బట్టే మనకి ముందుకెళ్తామనమాట. సో గ్లూటథైన్ అనేది మనం తీసుకోవటంతోటి చాలా మంచి బెనిఫిట్స్ అనేటివి ఉంటాయండి. దీనికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్స్, లేజర్స్, పీల్స్, మైక్రో నీడ్లింగ్ సీరం ఇన్ఫ్యూజన్స్
అలానే మైక్రో డర్మాబ్రేషన్స్, నాన్ అబ్లేటివ్ రేడియో ఫ్రీక్వెన్సీస్ తోటి చేస్తూ కూడా మనకి బెనిఫిట్స్ అనేటివి ఎక్కువగా ఉంటుందన్నమాట. సో చర్మంలో మనకున్న ఈ ప్రాబ్లమ్స్కి మనకి మంచి బెనిఫిట్ అనేది తీసుకురావటానికి కానీ మనం ఈ విధంగా ప్రయత్నం చేయొచ్చండి. సో మీ గ్లూటథైన్ గురించని ఎటువంటి సందేహాలున్నా, అపోహలున్నా తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. నాకు సమయం కుదిరినప్పుడు మీకు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ తప్పకుండా చేస్తాను. అలానే నా వీడియోని మీరు లైక్ చేసి ఇతరులకు ఎవరికైనా కానీ పిగ్మెంటేషన్స్ ఉన్నాయని అంటే తప్పకుండా గ్లూటథైన్ గురించని అపోహలున్నా, సందేహాలున్నా వాళ్ళకి వీడియోని పంపించి అవేర్నెస్ క్రియేట్ చేయండి. నాతో పాటు ఈ అవేర్నెస్ క్యాంపెయిన్‌లో మీరు పాలుపంచుకుంటారని ఆశిస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్‌లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. ఇటువంటివైనా గానీ మీకు డీటెయిల్స్ కావాలన్నా గానీ తప్పకుండా మీరు మమ్మల్ని సంప్రదించి కింద ఉన్న నంబర్స్‌కి ఫోన్ చేసుకొని మమ్మల్ని కలవటానికి కూడా ప్రయత్నం చేయొచ్చండి. మీరు ఇక్కడికొస్తే ఎంత కష్టపడి రీసెర్చ్ చేస్తున్నాం, ఎంత కష్టపడి మీకు ట్రీట్మెంట్స్ చేస్తున్నాం అనే దాని గురించి కూడా మీకు తెలుస్తుందండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. నమస్తే.